వార్తల్లోకి తిరిగి స్వాగతం. మాతృభాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని హిందూ కళాశాలలో భాషపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సదస్సులో సంస్కృత శాఖ ఉన్నత ఉపాధ్యాయులు విఎన్ దీక్షిత్, కళాశాల ప్రిన్సిపల్ కనకదుర్గ, పలువురు డిపార్ట్మెంట్ల ఉపాధ్యాయులు, విద్యార్థినుల పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సదస్సును ఉద్దేశించి దీక్షితులు మాట్లాడుతూ మాతృభాష యొక్క గొప్పదనంపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఉర్దూ పదాలు చాలా కలిసినాయి. ఇప్పుడు మనం మాట్లాడుతూనే ఉంటాము, భాషలో ఇతర భాషా పదాలు కలిసినప్పటికీ కూడా మాట్లాడకూడదు, ఎందుకంటే అది కృత్రిమంగా ఉంటుంది. ఇంగ్లీష్ పదాలు చాలా పదాలు వాడేస్తూ ఉంటాం ఈ రోజుల్లో. ఇవన్నీ కూడా సవాలక్ష అంటాం. సవా నిమిషాలైనా సరే తెలుగులోనే మాట్లాడటానికి ఇప్పుడు ప్రయత్నించండి ఎవరైనా సరే, తప్పేం లేదు దానికి. ఇంగ్లీష్ పదం వాడవద్దు, ఎక్కడ వాటిని జారకుండగా చక్కగా తెలుగులోనే తెలుగు పదాలతోనే మీరు మాట్లాడటం అనేటువంటిది చెయ్యండి. ఎవరైనా సరే చేయొచ్చు, పెద్ద ప్రయత్నం అంటే భయపడక్కలేదు దానికి. అటువంటి ప్రయత్నాలు మనం చేయటం లేదు ఎంతసేపటికి కూడా. అలాగే మనకి శతకాలు కూడా ఉన్నాయి తెలుగులో. ఆ శతక పద్యాలు నేర్చుకున్నా కూడా తెలుగు భాష బాగా వస్తుంది. అంటే ఏమిటి, ప్రతి భాషకి కూడా కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి. మనం లేచి దిగించి అనేక శతకాల, కృష్ణ శతకం ఉంది, స్మృతి శతకం ఉంది, విశ్వదాభిరామ వినురవేమ, వేమన శతకం ఉంది. ఈ పద్యాలు రావటం ద్వారా ఏమవుతాయి, మన తెలుగు పదాలు తెలుస్తున్నాయి. అట్టా ప్రతి భాషకి కూడా ఒక సహజ సిద్ధమైనటువంటి ఒక సంస్కృతి ఉంటుంది. ఆ సంస్కృతి ప్రతిబింబిస్తూ ఉంటుంది అందులో. ఆ సంస్కృతి ప్రతిబింబించినటువంటివి కనుక మనము అభ్యాసం చేసి. వెంకటాద్రిపేటలో పోలీసు శాఖ ఏర్పాటు చేసిన జువెనైల్ హోమ్ లోని ఖైదీల ఆగడాలను నిరసిస్తూ స్థానికులు మంగళవారం నాడు రోడ్డెక్కారు. హోంలోని ఖైదీలు చేస్తున్న అల్లరి చేష్టల కారణంగా బయటకు రావాలంటేనే భయమేస్తున్నదని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే జువెనైల్ హోమ్ను ఇక్కడ నుండి తరలించకపోతే తాము ఉద్యమం చేయడానికి కూడా వెనకాడేది లేదని స్థానికులు ఘాటుగా హెచ్చరించారు. మొత్తం ఇది ఎస్సీ కాలనీ అన్న, ఒక్కలేదండి. మేము ఇంకో విధంగా చేసేవాళ్ళం అయ్యుంటే. లక్ష్మీపూర్దాస్ వెంకట అనేవాళ్ళు ఈ మధ్య కొత్తగా జువెనైల్ జైలును ప్రారంభించడం జరిగింది. అది ప్రారంభించిన దగ్గర నుంచి కూడా వచ్చేపోయే ఆడపిల్లలకి మరి రాళ్లు వేస్తూ, చెప్పులు విసురుతూ, అలాగే గోల చేస్తూ అనేక విధాలుగా మానసిక క్షోభకు గురి చేస్తున్నారు. ప్రభుత్వం దీన్ని వెంటనే స్పందించి ఆ జైలుని వెంటనే తరలించాలి. వాస్తవంగా దళిత వాడలో ఏ విధంగా ఏర్పాటు చేస్తారని మేము ప్రభుత్వాన్ని ఖండిస్తున్నాం. ఎందుకంటే దళిత వాడలు ఎక్కువ చోట అసలే పిల్లలు చెడిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి దీన్ని తక్షణం వెంటనే ప్రభుత్వం స్పందించకపోతే దీన్ని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని, అలాగే కలెక్టర్ గారికి, జిల్లా జడ్జి గారికి, అలాగే జువెనైల్ జైలు జడ్జి గారికి కూడా ఒక మెమరాండాన్ని ఇస్తున్నాం. మరి దీనికి గతంలో కూడా అనేక పర్యాయాలు వాళ్ళు మా మీద తిరగబట్టడం జరిగింది. అయినా కానీ దీన్ని పోలీసులు అయితే ఏమీ చేయలేకపోయారు, కానీ మా మీద ఎదురు కేసులు పెట్టడం జరుగుతుంది. దీన్ని మేము వెంటనే ఖండిస్తున్నాం. దీన్ని ఖచ్చితంగా చర్య తీసుకొని జువెనైల్ జైలుని ఇక్కడ నుంచి తరలించే వరకు కూడా మా ఉద్యమ పోరాటం ఆగదని తెలియజేస్తూ ఉన్నాం. ఈ రోజున కొత్తగా వచ్చాడు, మళ్ళీ మమ్మల్ని చూసి లోపలికి వెళ్ళిపోయాడు. కంప్లైంట్ ఇచ్చాము. కొన్నిసార్లు సీఏ గారు వచ్చారు, 2 నెలల క్రితం సీఏ గారితో మాట్లాడాము. కంప్లైంట్ పెట్టాము. వాళ్ళు వచ్చారు, సీఏ గారు వచ్చారు, మాట్లాడారు. నేనేం చేయలేను అంటున్నాడు. పట్టించుకోవట్లేదు. లోపలికి వెళ్తున్నారు, వస్తున్నారు. ఏ కారణంగా మాకు తెలియట్లేదు విషయం. లోపలికి వెళ్తున్నారు, సార్ రాళ్ళు వేశారు, బూతులు మాట్లాడతారు, ఏంటంటే మాట్లాడతారు. మందు
రవాణా వాహనాలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన అన్ని రకాల ఫీజులను తక్షణమే రద్దు చేయాలని రవాణా పరిరక్షణ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అబ్దుల్ సుఖాన్ డిమాండ్ చేశారు. మంగళవారం కమిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాలు రవాణా చట్టంపై ప్రవేశపెట్టిన కొత్త జీవోల కారణంగా మొత్తం రవాణా వ్యవస్థ కుదేలు అయిపోయే ప్రమాదం ఉన్నదని సుభాన్ తెలిపారు. రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈ నెల 28వ తేదీ విజయవాడ సంపూర్ణ రవాణా బంద్ జరగబోతూ ఉంది. దానికి మద్దతుగా రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు చేయబోతున్నాం. ప్రధానమైనటువంటి అంశం మీ అందరికీ తెలుసు, 2014లో రవాణా రంగంలో సంస్కరణ తీసుకొచ్చి వాహనదారులపై రకరకాల కేసులు భారాలు మోపి జైలు పంపేటువంటి ప్రయత్నం చేద్దామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వాటి నిరసనగా ఆనాటి నుంచి ఈనాటి వరకు రాష్ట్రంలో దేశంలో ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. దాని ఫలితంగా ఇంతవరకు పార్లమెంట్లో బిల్లు పెట్టలేదు. పోయిన పార్లమెంట్ సమావేశాల్లో ఈ అంశాన్ని లేవనెత్తితే ఒక స్టాండింగ్ కమిటీ వేయడం జరిగింది పార్లమెంట్ సభ్యుల ద్వారా. ఆ స్టాండింగ్ కమిటీ అధికార పార్టీ నాయకులతో నిండి ఉంది కాబట్టి అధ్యయనం చేయకుండానే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి రిపోర్ట్ను వాళ్ళు ఆమోదిస్తూ పంపడం జరిగింది. ఈ సంవత్సరం జరిగేటువంటి పార్లమెంట్ సెక్షన్లో ఆ బిల్లు పెడుతున్నామని చెప్పేసి ఆర్థిక శాఖ మంత్రి గారు చెప్పడం జరిగింది. ఈ బిల్లు పెట్టడం వల్ల ఈ దేశంలో ఉన్నటువంటి వాహనదారులందరూ కూడా జైలులో ఉండాల్సి వస్తుంది. తండ్రి పేరు మీద మోటార్ సైకిల్ ఉండి కొడుకు తీసుకుపోయి యాక్సిడెంట్ చేస్తే తండ్రిని జైలు పంపాలనేటువంటి జీవో వస్తూ ఉంది. తల్లి పేరు మీద మోటార్ సైకిల్ ఉండి ఆ రకంగా ప్రమాదానికి గురైతే తల్లిని జైల్లో పెట్టాలనేటువంటి సవరణ తీసుకురాబోతూ ఉన్నారు. ఈ రకమైనటువంటి పద్ధతుల ద్వారా ఆటో మోటార్ సైకిళ్లతో సహా ఆటో రంగంలో ఉన్నటువంటి రోజువారీ కష్టపడి 10 రూపాయలు కూడబెట్టి సాయంత్రం ఇంటికి తీసుకుపోయేటువంటి క్యూటీవీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొక్కసారి. ప్రజా సాధికారత సర్వేను వేగవంతం చేయండి. జన్మభూమి సభలలో వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించండి. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లను ఆదేశించిన సిఎస్. డివిజన్లలో నెలకొన్న సమస్యలపై దృష్టి పెట్టండి. సమస్యల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం విడండి. వైసీపీ ఎమ్మెల్యే ముస్తఫా. నిరుపేదల కాలనీలలో మౌలిక వసతులు కల్పించండి. వెంటనే కాలనీలలోని ఇళ్లకు పనులు వేయండి. డిమాండ్ చేసిన సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల. ఇవి ఈరోజు విశేషాలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.